తాత్పర్యం ఉండదు. ఒకవేళ ఉంటుంది అని అనుకునే వారిని చాలా కష్టపడి వారిని తీసుకొచ్చే మార్గాన్ని నడిపించడానికి చాలా సమయం అయిపోతూ ఉంటుంది. నాకు దేవుడికి స్తోత్రం. నీతిమత్వం అని అంటే విశ్వాసం, కేవలం విశ్వాసం ద్వారా వచ్చేటటువంటి ఒక అమూల్యమైన దీవెన. స్తోత్రం. విశ్వాసం ద్వారా నీతి వస్తుంది. అయితే ఇది బలగుండే అని అనొచ్చు, కానీ దానికి ఒక మార్గం ఉంది, దానికి ఒక విధానం ఉంది. నేను యోసేపు తల్లి గారి ఇంటి దగ్గర కోటలో వాక్యం చెబుతూ ఆ మాటకు వివరణను ఇలా చెప్పారు. విశ్వాసం ద్వారా నీతి వస్తుంది. విశ్వాసం అనేది కేవలం దేవుడిని నమ్మడం. కానీ నేను దేవుణ్ణి నమ్మాను, నీ నమ్మిక ఏంటి అని ఒక పరీక్ష పెడితే నువ్వు ఏం రాస్తావు నాయన సమాధానం అన్న మాటను నేను చెప్పి దానికి ఒక చిన్న నిర్వచనమే చెప్పాను. అయితే వాక్యము దైవజనుడు చెప్తూ వచ్చినప్పుడు అది వింటూ ఉన్నటువంటి గ్రామ ప్రజలు దాని తాత్పర్యం ఏమిటి అనేటటువంటి దిశగా వాక్యాన్ని పరిశీలిస్తేనే దైవజనుని యొక్క నోట నుండి దేవాది దేవుడు వినిపింపచేసే ఆ అమూల్యమైనటువంటి భావనలు అర్థవంతం అవుతాయి, హృదయ సీమలో పడి ఫలిస్తాయి. స్తోత్రం. అసలు విశ్వాసం ద్వారా నీతి వచ్చేస్తుంది. అయితే విశ్వాసం అంటే అది సామాన్యమైనది కాదు. కేవలం నమ్మడం మాత్రమే విశ్వాసం కాదు. ఆ నమ్మికలో చాలా చేయాలి భక్తుడు. ఆ నమ్మికలో చాలా చేయాలి. దేవుడిని నమ్మడం అంటే ఒక దాన్ని అనుసరించడం అంటే ఇంకొక వాటిని విడిచిపెట్టుకోవడం. స్తోత్రం. నువ్వు యేసుకు చెందిన వ్యక్తిగా ఉండాలి అని అంటే ఆయనకు చెందనటువంటి, ఆయనకి ఇష్టం కానిటువంటి ఎన్నింటిలో విడిచిపెట్టుకోవడమే యేసుకు చెందిన వ్యక్తిగా ఉండడం. నేను విశ్వాసనే, నేను దేవుని భక్తుడే అని చెప్పి గుడిలో మైకులు పగిలిపోయేటట్లుగా పాటలు పడవచ్చును, ప్రార్థనలు చేయవచ్చును, వాక్యాలు చెప్పవచ్చును, కానీ నిజస్వరూపంలోకి వచ్చేప్పటికీ వాస్తవం ఏమిట్రా అని అంటే సత్యాన్ని ఒప్పుకునేటప్పుడే ఆ వాస్తవం బయటపడుతూ ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, విమర్శ చేయటం కాదు నా ఉద్దేశం. నువ్వు ఉన్న స్థితి నుంచి ఇంకో కొంచెం మంచి స్థితికి రావడానికి ప్రయత్నం చేయి. ఇది నా ప్రసంగం ఇంకో ఉద్దేశం. వచ్చాం, తిట్టాడు, వెళ్ళాం అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన మంచివాడే చెప్పాడని యేసు ప్రభు నిన్ను అడిగితే మరి నేను వెళ్ళలేదండి ప్రభా అని నువ్వు చెప్పకుండా ఉండాలంటే ఆంతర్యం నీకు తెలియాలి. స్తోత్ర. నా ఆంతర్యం ఏంటంటే నువ్వు ఉన్న స్థితి నుంచి మంచి స్థితికి రావడానికి వాక్యం ఎందుకు తింటావు అని అంటే నీవు ఉన్న స్థితి నుంచి మంచి స్థితికి రావడానికి దైవజనుడు ద్వారా దేవుడు వాక్యాన్ని వినిపింప చేస్తున్నాడు. నేను తిట్టడానికి కాదు సురేష్ బాబు ఇక్కడ కూర్చోబెట్టింది. సురేష్ బాబు తిడతాడా అని నీకు అర్థమైంది అని అంటే ఎక్కడో ఏ గిటిపై పడబడింది. ఆ చేప ఎక్కలేదంటే గిటిపై మీద అడబడింది. కాబట్టి నీకు తిడుతున్నాడనే మాట తెలుసు, ఆంతర్యం తెలియదు. సరిదిద్దుకోవడం అనే స్థితికి రాకపోవడానికి, ఆ మెట్టుకు రాకపోవడానికి, అక్కడ వచ్చి బాగుపడి దీవును పొందుకోకపోవడానికి, ఎక్కడ వేసిన దొంగడు అక్కడే ఉండడానికి కారణం ఈ గేటు పని గడపడి. స్తోత్రం. నీ రక్తం అంతా ఏదో జగత్తు లాగేస్తుంది. నువ్వు చేపలో దేవుడికి స్తోత్రం. జలగ నుంచి విడుదల పొందవలసిన వ్యక్తిలో నాకు తెలదు. కానీ నాకు తెలిసిన మాట ఏంటంటే సేవకుడు ఎప్పుడు కూడా నీవు ఉన్న స్థితి దైవజనుడికి తెలుసు. ఎట్లా తెలుసు అంటే సేవకుడు అయితే తెలిపినా అది సేవకుడు, తెలియకపోతే సేవకుడు అవ్వడం. దేవునికి స్తోత్రం. తెలియని వాడు దైవజనుడు అవడం. ఎలా తెలుసు అని అంటే దైవజనుడికి దేవుడు ఆ సామర్థ్యం ఇస్తాడు. దైవజనునికి దేవుడు ఆ సామర్థ్యం ఇస్తాడు. నీకు అవసరం లేని చోట్ల ఎన్నో చోట్ల ప్రయాణం చేయడం ఇష్టం కావచ్చేమో, కానీ అవసరమైన చోటికి చేరుకోవడమే నీ జీవితం దీవించబడడానికి మూలం, ఆధారం. సూత్రం. అవసరం లేని ఎన్నో చోట్ల నువ్వు ప్రయాణం చేసేదానికంటే అవసరమైన చోటికి రాగలిగి అక్కడే దీవెన పొందుకోవడానికి
నేర్చుకోవాలి. వాక్యం ఈ విధంగా చెబుతూ ఉంది, విశ్వాసం ద్వారా నీతి వస్తుంది. స్తోత్రం చెప్పండి. నమ్మడం ద్వారా మాత్రమే నీతి వచ్చేస్తుంది. నమ్మిక, విశ్వాసం. నేను అసలు ఏంటి సురేష్ బాబు విశ్వాసం అని వాడు కొత్తగా అన్నావు, ఏంటిరా మరి అంత అంతదిగా మాట్లాడుతున్నావు, ఏంటిరా? నాలో విశ్వాసం ఉంది అని మనలో చెప్పే ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న 10 మందికి క్రీస్తు వెలుగును ప్రకాశింపచేసేవారైతే మాత్రమే వారు విశ్వాసులు. లేకపోతే నామకే వస్తి, ఏదో నేను ఒక పాస్టర్ అని నీవు ఒక విశ్వాసం అని చెప్పుకున్నట్టు లెక్క. చెప్పు, నీవు కనీసం నీ భర్తకు, నీ భార్యకు, నీ బిడ్డకు, నీ ఇంట్లో వారికి, నీ ఇంటి చుట్టుపక్కల 4 కుటుంబాలకు నీలో నీ క్రీస్తు వెలుగు ప్రకాశిస్తా వస్తే, సురేష్ గట్టిగా మాట్లాడేంటి ఏంటి అని తర్వాత అనుకునేడుతుంది. కానీ నీ వెలుగు ప్రకాశించని మొదట, ఆ తర్వాత నువ్వు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు తండ్రి. స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే నాకు అక్కడ వచ్చేది, నా దేవుడు నాకు ఇచ్చే జీవితం నాకు ఇచ్చేస్తాడు, నీకు ఇచ్చేస్తాడు. కాబట్టి నీ చుట్టుపక్కల 10 మందికి నీ ద్వారా దేవుని వెలుగు ప్రకాశించాలి. అది విశ్వాసితాను అంటే. అంతేనా? కాబట్టి చెప్పండి. సురేష్ బాబు అదేంటే కానీ మేము లాంతర్కి గ్లాస్ పెట్టాము, ఆ గ్లాస్ కూడా ఎట్లాంటిదంటే మా కాంతి మాకు మాత్రమే కనిపిస్తుంది, ఇంక ఎవరికి కనిపించదు. అలా కాదు, నీ కుటుంబానికి పరిచయం చేసుకుంటున్నావు, నీ కుటుంబానికి పంచి పెడుతున్నావు దైవ సన్నిధిని. అది ఏది నీకున్న జ్ఞానాన్ని బట్టి. ఏదో 10 పాళ్ళు 20 పాళ్ళు 100కి నీ ఇంటికి పంచి పెడుతున్నావు. ప్రభు అంటున్నారు, నీలో ఉన్నటువంటి యేసు మహిమను నీ చుట్టుపక్కల 10 మందికి అది ప్రదర్శితమయ్యేలా నీవు జీవించిన నాడు దేవుడు ఇచ్చిన రక్షణను బట్టి ప్రభు ఎంతో సంతోషిస్తారు, ఆనందిస్తారు. దేవునికి నిజమైన సంతోషం ఆయనకు కీర్తి తెచ్చినప్పుడు. ఒక విద్యార్థి బాగా చదువుకుంటున్నాడు, విశ్వ కాలేజీ వాళ్ళు ఆ బ్యానర్ వేసి బ్యానర్ మీద బాబు పేరు రాసి మార్కులు రాసేస్తున్నారు. వాడికి ఎంతో సంతోషం, కుటుంబీకులు వాళ్ళ తల్లిదండ్రులకి ఎంత సంతోషం. అక్కడ పెట్టి ముందు ఆ కాలేజీ వాడికి ఎంత సంతోషం అంటే ఆయనకి రావాల్సిన శక్తులన్నీ అక్కడే రాలిపోతాయి. దేవునికి స్తోత్రం. నేను అన్ని పాయింట్ల దగ్గర మాట్లాడతాను, కీలకమైన మాటలు మాత్రమే మీకు వినవస్తూ ఉన్న మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ పిల్లోడు బోర్డు మీద రాసేసాడికి 1000కి 989 మార్కులు వచ్చినాయి అని రాశారు. వాడు చదివాడు కనుక వారి పేరు అక్కడ పెట్టినారు. ఆ యొక్క మంచి మార్కుల ద్వారా వాడు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చినాడు, కాలేజీకి మంచి పేరు తెచ్చినాడు. ఆ మంచి మార్కులు వాడికి కీర్తిని ఆపాదించి పెడతాయి. చుట్టుపక్కల ఉన్న పాఠశాలలన్నింటిలో ఈ పాఠశాల యొక్క గొప్పతనం బాహాటంగా తెలియపరచబడుతూ ఉంటుంది. స్తోత్రం. అలాగే మనం మన ప్రభువైన యేసయ్యకు కీర్తి తెచ్చే బిడ్డలం. ప్రభు మనం ఆయన్ని మహింపరిచేటటువంటి ఒక మంచి బాధ్యతను మన భుజాల మీద పెట్టుకున్నాం. మనం ఏం పని పెట్టుకున్నామనంటే మన ప్రభువుకి పేరు తీసుకురావాలని. నా తల్లిదండ్రులు నన్ను ఇలా కోరుకుంటారు, అరే మాకు మంచి పేరు తేడా. నీ ప్రభువుని యేసు ప్రభువు నిన్ను ఇలా అడుగుతున్నాడు, నువ్వు నాకు మంచి పేరు తేవాలి అయ్యా అమ్మా. నీవు యేసు ప్రభువుకి మంచి పేరు తెమ్మని ప్రభు కోరుతూ ఉన్నారు. స్తోత్రం. మరి మనము ఆ యొక్క కర్తవ్యాన్ని, ఆ బాధ్యతను మనము చేసుకుంటారు మీద వేసుకునే వారమైతే, ఇదిగో నా ప్రభువుకి నేను కీర్తి తేవాలి అని అంటే నేనేం చేయాలి అంటే, మొట్టమొదటిది చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థనా జీవితమును కలిగి ఉండుట. అందరూ స్తోత్రం చెప్పండి. ప్రార్థనా జీవితము ఎందరైతే కలిగి ఉంటారో వారందరి యొక్క జీవన విధానం ద్వారా దేవాది దేవుని నామం మహిమపరచబడుతూ ఉంటుంది. ముఖాల నుండి ప్రార్థించేటటువంటి ముఖములు ప్రకాశిస్తూ ఉంటాయి. స్తోత్రం.
ఎవరి మోకాళ్ళు ఉదయకాలంలో దైవ సన్నిధిలో వంగుతారో వారి ముఖములలో దైవ ప్రకాశం ప్రత్యక్షమవుతుంది. వారి ముఖములలో దేవుడు ప్రకాశిస్తాడు. నీ తెలివి నా తెలివి ద్వారా మనకు దేవుడు రావడం ఒక విషయం అయితే, దేవుడే మన ముఖాల మీద ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఆ తేజస్సు ఎంతో ప్రాముఖ్యమైనది విశ్వాసులమైనటువంటి నాకు మీకు. స్తోత్రం. అరే ఈ ముఖము మీద దేవుని మహిమ ప్రకాశించని. అరే వీళ్ళు ప్రార్థనకి వెళ్ళి బిడ్డలు వీళ్ళ ముఖాలు చూడరా, భక్తులంటే వేరురా. భక్తిని కనుక్కోవాలంటే ఈ ప్రార్థనకి వెళ్ళే బిడ్డల్ని చూస్తే మా సమస్యలన్నీ తొలగిపోతున్నాయి, మా కష్టాలు తొలగిపోతున్నాయి, వీళ్ళ వల్ల మేము చాలా మేలు పొందుకుంటున్నాం అనేవే సాక్ష్యాలు. కాబట్టి అటువంటి సాక్ష్యాలను బట్టి దేవుని నామం మహిమపరచబడుతూ నీ ద్వారా 10 మందికి మేలు జరుగుతున్నప్పుడు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలా మంది సమాజంలో తెలివి లేని వారుగా, జ్ఞానం లేని వారుగా ఉంటూ ఉంటారు. అయినా కూడా అటువంటి వారికి తెలివిని జ్ఞానాన్ని చెబుతూనే ప్రార్థించేటటువంటి స్వభావాన్ని సంఘానికి నేర్పిస్తూ ఆ యొక్క ప్రభువుతో ఉండేటటువంటి సంబంధము ద్వారా మానవుడి యొక్క జీవన విధానం అంతా కూడా ఎంతగానో మేలు పొందుకుంటూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. పరలోకపు దేవునితో సంబంధం కలిగి ఉండాలి అనే ఆశ విశ్వాసి కలిగి ఉంటే ఆ తరువాత దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యము వారిలో పరిశుద్ధాత్మ దీవిస్తూ ఉంటుంది. నీలో వంతు నీ నడుం కట్టుకుని దేవుడితో నేను ఒక మంచి ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉండాలి అనేటటువంటి ఆ భావనలోనికి నువ్వు రావడానికి నువ్వు త్రికరణ శుద్ధిగా అంగీకరించాలి, ఒప్పుకోవాలి. ఏదో బాబు చెబుతున్నాడే అని అనుకోకు. ప్రార్థన దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండడం, ప్రార్థన ఆలోచించే వాడితో మొక్కరించి పాస్టర్ గారు అంటూ కానీ మేమంటూ అది పాపము అంటుంటే ఏంటో కానీ అని అంటున్నావా? అయ్యా అన్నగారా, నువ్వు రోజు అరగంట పావు గంట ప్రార్థన చేయి చాలు, ప్రభు సన్నిధి నీకు తోడయ్యేది. నీ ముఖంలో ఆ దేవుని యొక్క కళ చూసిన తరువాత సేవకుడు ఏం చేస్తాడంటే ఈ అయ్యకి ఈ బాధ్యత అప్పగించాలి, ఈ తమ్ముడికి ఈ పని అప్పగించాలి అని కోరుకుంటూ వస్తాడు. స్తోత్రం. పాస్టర్ అంటే మేమంటేనే మరి వాళ్ళంటేనే మరి వీళ్ళంటే ఎవరంటే ఏమి ఉండదమ్మా. అయ్యా మేము కూడా మీలాగా సామాన్యమైన మనుషులమే, మీకు ఎలా తెల్లారుతుందో మాకు వాటి తెల్లారుతాం. స్తోత్రం. కాబట్టి చూడండి, నువ్వు ప్రభుత్వ సహవాసం చేసేటటువంటి ఆ స్థితిని సంపాదించుకోవడం కొరకే మీరు నేను దైవ సన్నిధిలో ఉన్నాం. నీవు ఏ దేవాది దేవుడిని వెతకాలి, ఆరాధించడానికి ఆయన యొక్క పదపద్మములు ఎందుకు వచ్చినారు, నేను ఆయన పదపద్మములు ఎందుకు వచ్చినానో ఆయన మనతో ఒక్కవాడే చెబుతూ ఉన్నారు. దేవుడు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. సేవకుడా సంఘము కొరకు ఏమి చేయాలో అది నువ్వు చేయి నాయన. విశ్వాసి దేవుని కొరకు నువ్వు ఏమి చేయాలో అది నువ్వు చెయ్యి నాయన. ఈ మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు కనుక మనం శ్రద్ధగా ఆలకించి ఒక చెవితో ఇంకో చెవితో వదిలేయకుండా నువ్వు కనుక కొంచెం అంట నీకు చేతైనంత వరకు నేను మరి ఏదో చేయాలంటే ప్రభు కొరకు అని చెప్పి ప్రభువుని ప్రార్థన ద్వారా ఆయన యొక్క సహవాసం, ఆయన వాక్యం చదువుకున్న మాటలు వాక్యం చదువుకుంటూ ఉండాలి. ఆయన ప్రార్థనలు మాటలు ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. స్తోత్ర. పాస్టర్ గారు ఆదివారం వాక్యం చదువుకున్నప్పుడు ఇదిగో ఇలాగా బూతు మాటలు మాట్లాడకూడదంట. మనం ప్రభువు యొక్క గుడికి వెళుతున్నప్పుడు, మందిరానికి వస్తున్నప్పుడు మనం మాట్లాడే మాట కానీ మనం నడిచే నడక కానీ కొంచెమంత జాగ్రత్తగా చూసుకోవాలంట అని నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతూ వస్తూ ఉంటుంది. ఆ మనస్సాక్షి చెప్పే మాట విని నువ్వు కూడా ఏం చేయాలంటే కొంచెం నీ అడుగులు ఒప్పిడిగా నడవడం నేర్చుకోవాలి. స్తోత్రం. సురేష్ నువ్వే చెప్తున్నానండి, నేను కదా
మత్తయి సువార్త 4వ అధ్యాయం ప్రభు చెప్పినారు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు. ఒరే నాయనా, ఈ లోకానికి పోయేకాలం వచ్చేస్తుందిరా, నువ్వు బుద్ధి మార్చుకుని నీ నడవడికి మార్చుకుని నువ్వు ఒప్పిడిగా బ్రతకడం నేర్చుకో అని యేసు ప్రభు చెప్పేసినారు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరికి కూడా మన దైనందిన జీవితంలో ఈ మనస్సాక్షి ఉండే ఈ దేవుడిని నమ్ముకుని ఉన్నాను, నేను మందిరానికి పోతా ఉన్నాను, నేను ఆ దేవుని ఆరాధించేటటువంటి భక్తుడిని, నేను ఈ మాట మాట్లాడవచ్చా, నేను ఈ దుర్మార్గంగా ఆలోచించవచ్చా, నేను ఈ మోసపూరిత మాట చెప్పవచ్చా, ఈ లంచం తీసుకోవచ్చా, ఈ యొక్క అన్యాయపు సొమ్ము నేను తీసుకోవచ్చా, నేను ఇతరులను దూషించవచ్చా, నేను నా శరీర ఆశల ప్రకారం జీవించవచ్చా, ఇవన్నీ కూడా ఆలోచించుకుని ఒక పాస్టర్ గారి మీద చెబుతాం కాదు, దేవుడికి నువ్వేం చెబుతావో అది మాత్రం చెప్పడానికే సన్నిధికి రావాలి. స్తోత్రం. దేవుడితో చెప్పేసేయి, ఏం చెప్తావు, నీవు ఏం చెప్పాలనుకుని చెప్పేసి, ఆయన కూడా ఏం చేయాలో అది నీతో చెబుతాడు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో అది నీతో చెబుతాడు. నువ్వు మాత్రం ఏమనుకుంటున్నావో అది గుడిలో దేవుడితో చెప్పేసి. స్తోత్రం. పరిశుద్ధంగా ప్రభువు సన్నిధిలో ఉంటున్నావా, చెప్పు ప్రభుతో, ప్రభువా నేను నీ కొరకు పరిశుద్ధంగా నీకు స్తోత్రం నాయన, ఇది నువ్వు ఇచ్చే వాక్యమే. మనం ఏమంటావు, నేను మంచోడు కాబట్టి ఇట్లా ఉన్నానయ్యా అని అనబాక, నేను కూడా అనబాక, ఇది నువ్వు ఇచ్చిన కృపయ్యా నీకు స్తోత్రం, ఇది నువ్వు ఇచ్చిన ధన్యతయ్యా నీకు స్తోత్రం. ఈ మధ్య బుద్ధి గడివేసి అదేంటో కానీ నాకు తెలియదు కానీ ప్రభా స్తోత్రం లేదయ్యా, నన్ను నువ్వు కాపాడండి అని ప్రార్థన. నాకు పాపం చేయడం చేత కదయ్యా, అందుకే నీతిగా ఉన్నాను అంటున్నావా, సరే అందుకొరకు కూడా ప్రభుత్వం చెప్పు, ప్రభా అట్టగంతా నువ్వు నేర్పించావు నీకు స్తోత్రం నాయన. స్తోత్రం. లేకపోతే నువ్వు ఎప్పుడు ఏదో దేవుడికి బాధ కలిగించే పనే చేస్తావు, నీకు ఇష్టమా అదే చెప్పు. గుళ్ళోకి వచ్చి ప్రభా నేనేంటో తెలుసా, అది అదే నేనేంటంటే నేను ఫలానా. స్తోత్రం. నీవు ఏమై ఉన్నావో అది దేవుడితో చెప్పు. దేవుడు నీతో చెప్పేది కూడా కొంచెం అంత ఆలోచించు. దేవుడు మనతో చెప్పేది కొంచెం అంత వినాలండి. ఎందుకంటే ఈ ప్రభువు మహాదేవుడు రక్షకుడు, ఆయన క్షేమము ఇచ్చి భద్రత ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి మనల్ని రక్షించేది కాపాడేది. ఎందుకంటే కొంతలో కొంతైనా ఆయన మాట వినాలని. స్తోత్రం చెప్పు చెయ్యి. కొంతలో కొంతైనా ఆయన మాట వినాలని. వాళ్ళందరూ వీళ్ళందరూ మరి ఏంటి ఆంటీ ఏంటి అని చెప్పి పిచ్చి పిచ్చిగా ఆలోచించేటటువంటి ఆ ఆలోచనల నుంచి దేవుడు నాకైనా నీకైనా ఏదైనా మేలు చేస్తుంది, ఆయన చెప్పే మాట కొంచెమైనా వినాలని. నువ్వు కొంచెమైనా వింటే చాలంత వినేటట్టుగా ప్రభు చేస్తాడు. నువ్వు కొంచెం కొంచెం వింటే ఇంకా కొంచెం నేర్పిస్తాడు, ఇంకా ఇంకా వింటే అమూల్యమైన తన మార్గమును చూపి బంగారు మెట్ల పైన నడిపిస్తాడు. స్తోత్రం చెప్పు. దేవుడు సంఘంలో మేలు చేసేది ఆయన మాట ఎంతైనా కొంత వినడానికి. పాస్టర్ ఈ మాటలు చెప్పాడంటే ఊరుకో, మమ్మల్ని దీవిస్తాడని చెప్పు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పు. అట్లాగే చేయకూడదు, ఆ పాపం చేయకూడదు, ఈ పాపం చేయకూడదు, ఆ తప్పులు చేయకూడదు, ఈ తప్పులు చేయకూడదు అని చెప్పగా మరి ఏందమ్మా అయ్యా బైబుల్ కదా నేను చెప్పాల్సింది, నీ సింకుడు కొనుక్కున్నావు 400 పెట్టి బైబుల్లో పెద్ద మనిషి బైబుల్ కదా నేను చెప్పాల్సింది, మరి ఏంటా అని అంటే కాదు పాస్టర్ కదా మొన్న అక్కడికి అక్కడికి వెళ్ళా అల్లుళ్ళు చెబుతుంటే నాకు శివుడికి కొంచెం ఏదో ఒక మాట పడింది పాస్టర్ కదా. ఏడు శివుకి అంటే ఏదో మాట పడింది, ఆ పాస్టర్ గారు ఏదో చెప్పాడంట. స్తోత్రం. ఆ పాస్టర్ గారు చెప్పిన మాటకు ఏం మాటకు మధ్యలో పేద అగాధం ఉంది. మరి అది కూడా చూసావా తల్లి, అది కూడా చూసావా చూడలేదా? పెద్ద అగాధం ఉంది. ఆయన ఉన్న చోటకి నువ్వు ఉన్నదాన్ని ఆ చోటకి. స్తోత్రం చెప్పు. సరే
పాస్టర్ 10 మాటలు చెప్తే 10 మాటలు కూడా వచ్చేలా వినడానికి నీవు చెవించేటటువంటి తల్లివిగా చెల్లివిగా ఉండడానికి ఇష్టపడు. ఏదో ఒక్క మాట పెట్టుకుని ఏడాడేవంటి ఆ మాట తెగిపోతే పిచ్చి మొహమా. ఆయన 10 మాటలు చెబుతాడు, నువ్వు ఒక్క మాట పట్టుకుని ఏడాడువాక 10 తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే జ్ఞానము వస్తుంది. నీకు జ్ఞానము వస్తే చక్కగా ప్రభు మార్గంలో నడుచుకుంటావు. స్తోత్రం చెప్పు. అదనమాట. నువ్వు కొంచెం కొంచెం నడిపిస్తే ఈ ప్రభు ఇంకా ఎంతో నడిపిస్తాడు, ఇంకా ఎంతో నేర్పిస్తాడు, ఇంకా ఎంతో నేర్పిస్తాడు. కొంచెం కొంచెం ఆయన మార్గంలో నడు. అరే నేను 18 బైబిల్ రా, అరే నేను నమ్మిన దేవుడు గొప్పవాడు రా, సకల దేవతల కన్నా నా దేవుడే గొప్పవాడు అని చెప్తున్న నీవు ఎవరన్నా నలుగురు అన్యులు ఉంటారే, విగ్రహారాధికులు ఉంటారే, వారి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు సువార్త బోధించు. ఇదిగో దేవుళ్ళు ఎంతో మంది ఉంటే వారిలో విశేషమైన దేవుడి గురించి నేను చెప్తున్నాను విను అని నీకు తెలిసిన సాహిత్యాన్ని చెప్పు. నీకు సాహిత్యం కావాలా? ఆయనకు వచ్చిన జ్ఞానం కావాలా? అది ప్రభు దగ్గర నేర్చుకో. ఆయన జ్ఞానము ఆయన దగ్గర నేర్చుకో. స్తోత్రం. ఆయన ఇచ్చే జ్ఞానాన్ని ఆయన వద్ద నేర్చుకోవాలి. స్తోత్రం. చూడండి, అన్యులైన బిడ్డలకు ప్రభు సువార్తను ప్రకటించు, బోధించు. ఎందుకంటే అది నీ కర్తవ్యం. నీ జీవన వృద్ధికి నీ సాంపాద్యం నీకెంత అవసరమో విశ్వాసంగా నీవు నలుగురికి మంచి మాటలు బోధించడం నీ కర్తవ్యం. అది నీ కర్తవ్యం. స్తోత్రం. అది ఒక ఆత్మ ఫలము. మన నారాయణ ఆ రమేష్ బాబుకి ఎప్పుడో చెప్పాడు, ఆయనకి అప్పుడు నవ్వుకురా కుడుకున్నట్లు. ఆ రమేష్ బాబుకి ఏమని చెప్పాడంటే, మానవ నువ్వు యాత్ర నేను యాత్రను సౌమాల్లో యశ్వరం నమ్ముకుంటే బాగుంటుంది జీవితం అని చెప్పి చక్కగా స్నేహపూరితంగా ఒక మాట అన్నాడు. ఆయన చక్కగా ప్రార్థన చేసుకునేటప్పుడు అన్నాడు, నాకు నారాయణ చెప్పాడు అయ్యా గుడికెళ్తే బాగుంటుందని. ఆయన ఏదో ఒక మాట అన్నాడు. మరి ఆయన నలుగుండే అన్నాడు, గుడికొస్తే మంచిదేనంటావా? మంచిదేంటారు బాబు, బంగారంలో ఉండిద్రైనా అని అంటే మా అమ్మ కూడా ప్రార్థన అయ్యా. మరి నాయన సోదరా, మీ అమ్మ ప్రార్థనకి ఎంతకాలం నువ్వు చేయకున్నట్టున్నావు నాయన. ప్రభు మార్గంలో ఉంటేనే గొప్ప సంపూర్ణమైన దేవుడికి కలుగుతాయని సోదరునితో అన్నప్పుడు ఆ సహోదరుడు ఎంతో సంతోషంగా ప్రభు మార్గంలో వస్తూ ఉన్నారు. ఇలా నీకు తెలిసిన మాట ఇంకొకరికి చెప్తే జీవితం ఉద్ధరించబడడం అనేది ₹1,00,00,000 సంపాదించేదానికంటే విలువైనది. స్తోత్రం. ఒక జీవితం ఉద్ధరించబడడం అనేది నీకున్న ఘనత ప్రఖ్యాతులు ఏమి దాని ముందు సాటి కాదు. మానవ జీవితం ఏ పడిదండి? ఈ జీవితంలో నా భార్య అంటూ ఉండేది, మనం ఎంత తిన్నాం అన్నది ముఖ్యం కాదు, మనం ఎవరికి ఏమేమి చేసామన్నది ముఖ్యం. స్తోత్రం. మన ద్వారా ఎవరికన్నా మేలు జరిగిందా అనేది ముఖ్యం కానీ అని అన్నట్టు. చూడండి, నువ్వు ఏం సంపాదించావు, ఏం పేరు ప్రఖ్యాతులు సంపాదించు, అయ్యే గంగలో పోసినట్టే, అటువంటి ఏం ఉపయోగం ఉండదు. నువ్వు 10 మంది మంచి వర్గంలో నడిపించు, అది చాలా గొప్పది, అది చాలా గొప్పది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు మహిమ, ఆయన నీతి, ఆయన నామములో నువ్వు చేసే ప్రతి మంచి క్రియ నీ చుట్టుపక్కల ఉన్న 10 కుటుంబాలకు ఆశీర్వాదకరముగా నిలుచునుగాక. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే 10 మంది నీ ద్వారా దీవించబడతారో నీ 4 తరాలు దీవించబడతాయి. నీ తరువాతి 4 తరాల మీద దీవించబడుతుంది. కనుక దేవుని మాటలను చెప్పు, దేవుని ప్రేమను తెలియచి ఆయన వచ్చినటువంటి ఆ దీవెనకరమైనటువంటి సువాసనలను నీలో నుంచి వెదజల్లించి అవి ప్రసరించని.
నువ్వు ప్రసరించండి. స్తోత్రం. ఇది మహాభాగ్యం అండి. మీరు గుడికి దేవుని సన్నిధికి రావడం, ఓ సేవకునిగా నేను ఎక్కడేమి దేవుని సువార్త ప్రకటించటం, ఇది భాగ్యం. అయితే నా మీద ఉన్నటువంటి ఒక గొప్ప దీవెనకరమైన స్థితి ఏంటంటే, నీకు తెలిసిన సత్యాన్ని దాచకుండా అది 10 మంది మేలు కొరకు వాడు ఉపయోగించు. నీ కుటుంబం వరకు దాచిపెట్టుకోకు. ఈ దేవుని మహిమ సమస్త జనుల రక్షణ కొరకు నువ్వు వాడితే అది ముఖ్యం. అది ఉంగరానికి పెట్టుకునేదో, అది మెడవ వేసుకునేదే కానీ అది దాచుకునేది కాదరా. అది దాచుకునేది కాదమ్మా. నీకు తెలిసిన క్రీస్తు ప్రేమను, ఆయన దీవెనను అనేకులకు పంచిపెట్టు, చాటించు. అందుకనే వాక్యం ఉంది, జీవమును ప్రేమించి మంచి రోజులు చూడాలనుకునేవారు మంచి మాటలు మాట్లాడండి, మంచి పనులు చేయండి. అటువంటి ఇప్పుడు మనలో అందరికీ కూడా నేను 10 మందికి మేలు చేసే వ్యక్తిగా ఉండాలి అని కోరుకునేవారేనండి. అయితే కానీ ఎలా మేలు చేయాలి, ఎలా 10 మంది జీవితాలు ఉద్ధరించబడేలా నేను నా విశ్వాస జీవితాన్ని ప్రయోగించాలి అనేది ఒకటే నేర్చుకోవలసినటువంటి విషయం అయి ఉన్నది. ప్రార్థన ప్రభుని, ప్రభు మరి అన్నయ్య చెప్పిన మాట వాస్తవమే, మా బాబు చెప్పిన మాట వాస్తవమే, మా పాస్టర్ గారు చెప్పిన మాట సత్యం. మాకు కృప ఇవ్వండి. మా ద్వారా మా కుటుంబం, మా గ్రామం, ఈ బిడ్డలైన వారికి నీ యొక్క మహాప్రేమను, నీ సన్నిధిలో ఉండేటటువంటి ఆ తేజస్సును, ప్రార్థనలో ఉండేటటువంటి మనోహరమైన మేలులను నా చుట్టుప్రక్కల ఉన్న ప్రజలందరూ తెలుసుకునేలా నేను ఏం చేయాలో అది నాకు తెలియచేయను ప్రభు అని పట్టుదలతో కనుక నీవు ప్రార్థించే వ్యక్తివైతే నీలో నుండి దేవుడు వెలుగుతాడు. ఆయన నీలో నుంచి వెలుగుతాడు. అనేకులకు రక్షణకరంగా చేయడానికి యేసయ్య రక్షణ ఇచ్చాడు. స్తోత్రం చెప్పు. సిలువ కొయ్య మీదకు ఎక్కిన లోకనాథుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను నన్ను రక్షించి ఈ రక్షణను అనేక మందికి ప్రచురింప చేయడానికి, ఈ మహిమను వెలవి చేయడానికే రక్షించారు. కానీ మనం ముద్దుల్లాగా, పనికిరాని వ్యక్తుల్లాగా ఉండడానికి కాదు. చేతగాదు అంటావా? చేత ఎలా ప్రభు చేస్తాను. నువ్వేం చెయ్యి, మొదటి నుంచి ప్రార్థన చేయి, ప్రభుని అడుగు, ప్రాక్టీస్ చేయి, మంచి మాట్లాడడం ప్రాక్టీస్ చేయి, నలుగురికి మంచి మాటలు చెప్పడం ప్రాక్టీస్ చేయి, అభ్యాసం చెయ్యి. అంటా ఉండు, మాట్లాడుతూ ఉండు. మురళీబాబు నువ్వు ఆఫీస్ దగ్గర 4 మంచి మాటలు మాట్లాడటం ప్రారంభించు, పలుకుతా ఉండు. సోదరులు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, 4 మంచి మాటలు మీరున్న చోట్ల మాట్లాడటం ప్రారంభించండి. పాలెంగిచ్చన్నాడు, నీ నోటితో ఏదైతే పలుకుతావో అది ఒక్క రోజుకి క్రియారూపం దారి చేస్తుంది. స్తోత్రం. నీ నోటితో పలికే మాట ఒక్క రోజుకి రూపం దారి చేస్తుంది. యేసు ప్రభు చెప్తున్నారు, నా ద్వారా మీరు మేలు పొందుకోవాలి అని అనుకుంటే నేను చేసిన మేలు అనేకులు పొందుకునేలా మీరు నాకు సారథులుగా, వారధులుగా నిలబడాలి అని ప్రభు చెబుతున్నారు. అట్టి కృప, సామర్థ్యము మనలో అనేక మందికి అనుగ్రహించబడి ప్రభువుకు నమ్మకమైన బిడ్డలుగా జీవించేలా ఉద్యముగాక. అట్టి ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం మనలో మెండుగా ఉండి క్రీస్తు యేసు ప్రభువు వారి యొక్క ప్రేమ, కృప, సన్నిధి తోడు, వాక్యపు తోడు సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. ఆమేన్.